ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివైన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, శాశ్వతుడైన దేవుడవు, సహాయము చేసే దేవుడవు, ఔన్నత్యమును కలిగి ఉన్న దేవుడవు, తోడై ఉన్న దేవుడవు, విశ్రాంతి కలుగజేయువాడవు, పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఆకాశం కింద జరిగే పరిస్థితులన్నీ చూచుచున్న దేవుడవు, నీకు అసాధ్యమైనది లేదు, నీ కంటికి మరుగైనది ఏదీ లేదు నాయన. ఇదిగో నాయన, మా పరిస్థితులను చూస్తున్న దేవుడవు, క్రైస్తవ పిల్లలుగా ఉన్న వారిని అందరినీ, హింసింపబడుతున్న వారిని అందరినీ చూచుచున్న దేవుడవు నీవు నాయన. నీ నిమిత్తము నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధనులు అంటున్నావు నాయన. మరి నాయన, ఇదిగో మీరు నేను ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తానంటున్నావు నాయన. అప్పుడు మీరు ఆసక్తి కలిగి ఉండమంటున్నావు తండ్రి. అవును ప్రభువా, నిన్ను ప్రేమించే బిడ్డలందరూ నాయన, నిజమైన విశ్వాసులందరూ నాయన, క్రీస్తు విరోధికి వ్యతిరేకముగా నిలబడి నాయన జరిగిస్తున్న సంఘటనలన్నీ చూచుచున్న దేవుడవు నీవు నాయన. మరి ఇదిగో నాయన, ఎక్కడైతే నీ పిల్లలైన వారు శోధింపబడుతున్నారో, బాధింపబడుతున్నారో, హింసింపబడుతున్నారో, చెరపట్టబడుతున్నారో, హతసాక్షులు అయిపోతున్నారో, అటువంటి వారిని అందరినీ కూడా నీవు నాయన నీ పరలోకములోను నాయన, నీ పరదేశికి, మీ పరలోక రాజ్యానికి వారిని వారసులుగా చేసి ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. నాయన, ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కాబట్టి నాయన, మొదటి లోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు నోవాహు కుటుంబము ఒక్కటేనే నాయన నీతిమంతుడిగా కనిపించినప్పుడు, ఆ నీతిమంతుల్ని రక్షించడానికి ఓడను సిద్ధపాటు చేసి యనమండుగురిని రక్షించి నాయన, ఆనాటి ప్రపంచాన్ని అంతటిని క్రీస్తు పూర్వము 600 సంవత్సరములు ఫిబ్రవరి 17వ తారీఖున నాయన, ఈ క్రీస్తు పూర్వములో ఉన్న ప్రపంచాన్ని అంతటిని నాశనం చేసే నోవాహు కుటుంబం ద్వారాగా మరలా ప్రపంచాన్ని స్థాపించిన దేవా, నాటి నుండి నేటి వరకు ఈ లోకము కూడా నాయన మరలా పాపముతోనే నిండిపోయి ఉన్నది తండ్రి. అగ్ని గంధకాల కొరకు నిలువ చేయబడి ఉన్నది తండ్రి. భయంకరమైన విపత్తులతో, తెగుళ్లతో, కరువులతో నాయన, సుడిగాలతో, సునామీలతో నాయన, వరదలతో నాయన, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా గ్రహించలేని వారిగానే ఉంటున్నారు నేను. అలనాడు ఫరో హృదయాన్ని కఠిన చేసినట్లుగా ఈనాడు అధికారుల హృదయాలను కఠినలు చేసి మనుషుల మీదకి మనుషులు, దేశము మీదకి దేశము నాయన